వెల్కమ్ టు ప్రేమాస్ కుక్కరీ కార్నర్ బై ప్రేమకళ మర్యాదాస్ దేవరకొండ. నేను ఈరోజు చాలా ట్రెడిషనల్ పాతకాలపు వంట చామగడ్డ వేపుడు చేస్తున్నానండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు వెంటనే మీకు చూడడానికి వీలవుతుంది. ఈ చామగడ్డలు మనకు చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను, చాలా రోజులైందనేసి. చామగడ్డల్ని ఎన్ని రోజులైనా మనం బయట ఉంచి యూస్ చేసుకోవచ్చండి, అది ఏం చెడిపోదు. కాకపోతే తడి తగలకూడదు. చామగడ్డల్ని నేను ఈ విధంగా బాయిల్ చేశానండి. ఇది బాయిల్ చేసిన చామగడ్డలు. బాయిల్ చేసిన తర్వాత సేమ్ ఆలుగడ్డ లాగానే మనము దాని తోలని ఈ విధంగా పీల్ చేయాలి. అంటే తొక్కలని తీసేసి దాన్ని ఈ విధంగా చిన్న చిన్న చిప్స్ లాగా కత్తితో కోసి కొద్దిగా సాల్ట్, టర్మరిక్ పౌడరు, చిల్లీ పౌడరు కలిపి మెత్తగా బాగా ఈ విధంగా వేయాలండి. బాగా దాన్ని మిక్స్ చేయాలి, చేత్తోనే మిక్స్ చేయాలి. మీకు కావాలంటే ఇంకా క్రిస్పీగా కావాలంటే కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ వేసుకోవచ్చు. నేను అవి ఏమి వేయలేదు. వేసి కొద్దిసేపు ఊరనివ్వాలి. బాగా ఇట్లా మిక్స్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఆయిల్ బాయిల్ చేసుకోవాలండి. ఆయిల్ చాలా బాగా వేడిగా ఉండాలి ఆయిల్, లేకుంటే నూనె పీల్చేసుకుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మనము పొటాటో చిప్స్ లాగా ఫ్రై చేసుకోవడమే, అంతే అండి. ఈజీ రెసిపీ. చామగడ్డలో ఎన్నో వెరైటీ చేసుకోవచ్చండి. చామగడ్డ పులుసు, చామగడ్డ కూర, ఆలు టైప్లో ఎర్ర కారం వేసి కూర, ఇవన్నీ చేయొచ్చండి. ఒక్కొక్కటి నేను చేస్తూ ఉంటాను. ఇది చేస్తే మా హస్బెండ్ కొంచెం బాగా తింటారని ఇది ఎక్కువ చేస్తూ ఉంటాను. నెల్లూరు సైడ్లో చామగడ్డలు చాలా ఫేమస్ అండి. చామగడ్డలు ఎక్కువ యూస్ చేస్తారు. తమిళనాడులో కానీ ఎక్కువ యూస్ చేస్తారు. ఈ ఆంధ్రాలో మాత్రం కొద్దిగా తక్కువే అని నేను అనుకుంటున్నాను. ఇది మా కిచెన్ అండి, మా స్మార్ట్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ వన్స్ అగైన్.